ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు వాహనాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పట్టుకున్నారు పోలీసులు. ఇన్నోవా కారులో తరలిస్తున్న 50 లక్షల హవాలా డబ్బును సీజ్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇంతకీ ఏ మనీ ఎవరిది, ఎవరికి పంపిస్తున్నారు, మనీకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు వాహనాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పట్టుకున్నారు పోలీసులు. ఇన్నోవా కారులో తరలిస్తున్న 50 లక్షల హవాలా డబ్బును సీజ్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇంతకీ ఆ మనీ ఎవరిది, ఎవరికి పంపిస్తున్నారు, మనీకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, హైదరాబాద్ లో పట్టుబడ్డ హవాలా మనీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? రైట్ ప్రతిభ, నిన్న అర్ధరాత్రి ఏదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంట్లో ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో మాత్రం విక్రమ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి 50 లక్షల హవాలా డబ్బులను అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హవాలా డబ్బులు అతని విక్రమ్ ని విచారించిన పోలీసులు కూడా, ఎస్ఓటీ పోలీసులు మాత్రం ఈ డబ్బు ఎక్కడిది అని అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించింది అనేసి అని చెప్పాడు. కానీ దానికి తదితర మన ఆధారాలు కావచ్చు, డాక్యుమెంట్స్ ఎలాంటి లేని సమయంలో మాత్రం అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇది హవాలా డబ్బు మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు కొంత సమాచారం అయితే పోలీసులు విచారణలో అయితే తేల్చింది. ఎందుకంటే త్వరలో ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాబోతున్న సందర్భంగా ఇది వ్యాపారవేత్తన, రాజకీయ పరంగా అనేసి అని కూడా అతన్ని తదుపరి, ఎందుకంటే రాయదుర్గం పోలీసులు అదుపులో తీసుకొని అయితే విచారిస్తున్నారు. క్రాంతి, ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, మరి వారి డీటెయిల్స్ ఏమన్నా తెలుసాయా? తన పేరు విక్రమ్ అని తెలుస్తుంది. అతని ప్రస్తుతానికి అయితే మాదాపూర్ మన రాయదుర్గం పోలీస్ పరిధిలో ఉన్నాడు. ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని అయితే అతన్ని విచారిస్తున్నారు. ఈ డబ్బు అంటే రాజకీయ పరంగా లేదు అని అంటే వ్యాపారవేత్తకు సంబంధించిన అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా కూడా ఎన్నికలకు సంబంధించిన, ఎందుకంటే రాజకీయ నాయకులకు కూడా డబ్బు ఉన్నట్లు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ పూర్తి విచారణ జరిగిన తర్వాత మాత్రం ఈ డబ్బు ఎవరిది అనేది మాత్రం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ క్రాంతి.